తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధం కలిగిన సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తన అనుచరులతో కలిసి ఆయన జగిత్యాలలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు లాంఛనంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా ఇదే విషయం భారీగా చర్చ జరగడం, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ స్వయంగా వెళ్లి మాట్లాడినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి రాహుల్ గాంధీ సన్నిహితుడుగా పేరుగాంచిన ఏఐసిసి సభ్యుడు వంశీ చందర్ రెడ్డి చివరిసారిగా ఆయనతో చర్చలు జరిపినా ఆయన మనసు మార్చుకోలేదు. ఈ రోజు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కండువాను లాంఛనంగా వదిలేశాడు. ఆ సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలను తొక్కేస్తున్నాడని, ఇదే కారణంతోనే తాను పార్టీని వదిలేస్తున్నట్టు ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈయన వ్యాఖ్యలను చూస్తే తెలంగాణలో సీనియర్లందరూ తీవ్ర అసంతృప్తితో లగిరిపోతున్నట్లు కనిపిస్తోంది. జీవన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మక నాయకుడని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇతన్ని వదులుకోవడం కాంగ్రెస్ పార్టీ పతనానికి దారి తీయవచ్చని తెలుస్తోంది. ఇతని భవిష్యత్ కార్యక్రమాలు ఏ పార్టీతో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేయడం, రేవంత్ రెడ్డి అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నాడని, కాంగ్రెస్ సీనియర్ నేతల్ని ఆయన తొక్కేస్తున్నాడని ఆయన ప్రముఖంగా ఆరోపించడం పెద్ద చర్చనీయాంశమైంది. 73 సంవత్సరాల జీవన్ రెడ్డి 6 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 3 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. తొలిసారిగా 1983లో టీడీపీలో చేరి జగిత్యాల శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్ లోక్సభ నుంచి కేసీఆర్ పై పోటీ చేసి ఆయన ఓడిపోయినా అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా నిలబడింది. ఒక్క జీవన్ రెడ్డి తప్ప కేసీఆర్ మీద పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కవని పెద్ద చర్చ జరిగింది. ఇదేమైనా ఈయన కాంగ్రెస్ లో గొప్ప నాయకుడిగా చలామణయ్యాడు. ఇలాంటి వాళ్ళని వదులుకునే దుస్థితి కాంగ్రెస్ పార్టీకి రావడం రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనాన్ని శాసించే అవకాశాలు ఉన్నాయి.